హలో అందరికీ వెల్కమ్ టు జాయ్ హబ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చపాతీ, దోశ, అన్నం దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ పచ్చడి కోసం ముందుగా 5 పెద్ద టొమాటోలు, ఒక పెద్ద సైజు బీరకాయ, 10 నుండి 15 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయండి. వేడయ్యాక ఒక స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత కట్ చేసిన బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేయండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం చింతపండు వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ముక్కలు చల్లారనివ్వండి. చల్లారిన ముక్కలను మిక్సీలో వేసి కచ్చాపచ్చిగా గ్రైండ్ చేయండి. ఎక్కువగా గ్రైండ్ చేయకండి, టేస్ట్ బాగుండదు. ఇప్పుడు పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న సైజు కడాయి పెట్టి వేడయ్యాక ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపును పచ్చడిలో వేయండి. అంతే, సూపర్ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి దోశతో, చపాతీతో, అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోశతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.